ఈ వీడియోలో నేను మన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నటిస్తున్న విశ్వంబర మూవీకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ చెప్పబోతా ఉన్నాను. ఆ సినిమా నుంచి ఒక టీజర్ అయితే రిలీజ్ అయింది పోయిన సంవత్సరం. అది చాలా బాగుంది. చాలా గ్రాఫికల్ వర్క్ అయితే ఇన్వాల్వ్ అయిందని చెప్పి మనకి అర్థమవుతా ఉంది. అయితే ఆ సినిమాలో ఒక సపరేట్ లోకంలో చిరంజీవి గారికి ఒక స్పెషల్ సాంగ్ ఉందంట. ఆ సాంగ్ లో నటించడానికి ఎవరైతే బాగుంటదని చెప్పి సినిమా యూనిట్ అంతా బాగా ఆలోచించి సమంత గారిని అప్రోచ్ అయ్యారంట. సమంత గారు కూడా ఈ మధ్య నాకు పెద్దగా సినిమాలు లేవు, చిరంజీవి గారు అయితే చాలా బాగుంటది, ఇప్పుడు దాకా ఎప్పుడూ చేయలేదు, అంత గొప్ప నటుడితో చేయడం నాకు చాలా అదృష్టం అని చెప్పి ఆవిడ కూడా ఒప్పుకున్నారంట. అయితే ఈ సాంగ్ అయితే మాత్రం జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఉన్నటువంటి ప్రియతమ అనే సాంగ్ రేంజ్ లో ఉంటదంట. చాలా బాగుంటదని చెప్పి అనుకుంటున్నారు. ఒక స్పెషల్ సాంగ్ ఇది. అయితే అసలు సమంత గారిని చిరంజీవి గారిని కలిపి మన స్క్రీన్ మీద చూస్తే ఒక రేంజ్ లో ఉంటది. అలాంటిది వాళ్ళు డాన్స్ కూడా వేస్తా ఉంటే ఇంకా అసలు మనం విజిల్స్ వేయకుండా ఎగరకుండా ఉండలేం అనమాట, అంత బాగుంటది. ఇప్పుడు మరి వాళ్ళిద్దరూ కలిసి సినిమాలో చేస్తున్నారంటే మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. నిజంగా ఒక ఐటమ్ సాంగ్ లాగా ఉంటది అంటారు అనమాట. ఒక అంటావా మామ అంటావా మామ రేంజ్ లో ఈ సినిమా కూడా ఉంటదని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా అసలు ఆ రేంజ్ లో ఉంటే మాత్రం సినిమా మీద క్రేజ్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. యాక్చువల్ గా ఈ సినిమా మీద స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా మంచి అంచనాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఒక పెద్ద క్రేజ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఈ మధ్య ఈ రిలీజ్ డేట్లు వాయిదా పడడంతో ఈ సినిమా మీద కొంచెం క్రేజ్ తగ్గింది అనమాట. ఇప్పుడు వాటన్నిటిని పటాపంచలు చేస్తూ సమంత గారు గనక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తే ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. అలాగే సినిమా మీద మంచి చూపు వచ్చింది అనమాట. చిరంజీవి గారితో సమంత గారు డాన్స్ చేస్తుంటే మనకు చూడడానికి కూడా చాలా బాగుంటది. కొత్త కాంబినేషన్. చూద్దాం మరి ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు.